హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మీషో నుండి మరికొన్ని కొత్త శారీ కలెక్షన్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. శారీస్ అయితే చాలా బాగా వచ్చేసాయండి. అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానైతే ఈ శారీస్ని తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను కూడా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలండి. మీరు సపోర్ట్ చేస్తే మీషోలో ఉన్న ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ని ప్రతిరోజు మీ ముందుకు అయితే తీసుకొస్తానండి. ఫస్ట్ శారీ వచ్చేసి అయితే ఒక ఫ్యాన్సీ శారీని తీసుకొచ్చేసాను. మనకి పట్టు శారీకి ఏమాత్రం తీసిపోదండి, అంత మంచిగా వచ్చేసింది. ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ముందుగా చూపిస్తాను. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే మంచి రాయల్ బ్లూ షేడ్లోనైతే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ వచ్చేసాయండి. ఇక్కడ పళ్ళు చివర్లో చూస్తున్నారు కదా, మనం చీర కొంగులు ముడి వేసుకోవడానికైతే ఇక్కడ దారాలు కూడా వచ్చేసాయి. చక్కగా ముడైతే వేసుకోవచ్చు. కొంచెం కట్ చేసామంటే మనకి దారాలు అయితే చక్కగా విడిగా అవుతాయి, అలా ముడి వేసుకోవచ్చు. ఇక పళ్ళులో డిజైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి లీఫ్ డిజైన్ వచ్చేసింది. పైన కూడా ఒక పెద్ద లీఫ్ డిజైన్ వచ్చింది కదా. ఇక్కడ ఈ లీఫ్ డిజైన్లో కూడా మనకి మ్యాంగో డిజైన్, డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే వచ్చిందండి. బార్డర్ కానీ ఈ పళ్ళు నీట్గా వచ్చేసాయి. మధ్యలో ఇక్కడ పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, వీటి కింద కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇలా ఈ పళ్ళు డిజైన్ నీట్గా వచ్చిందండి. కొంతవరకు అనుకుంటారు కదా పళ్ళుకు ఎలాంటి డిజైన్ వస్తే ఏముందని. సింగిల్ స్టెప్ పెట్టే వాళ్ళకైతే ఈ పళ్ళు డిజైన్ ముఖ్యమండి. అలాగే 1 మీటర్ ఉంది కాబట్టి సింగిల్ స్టెప్ పెట్టిన వాళ్ళకు కూడా చక్కగా లుక్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీకి వచ్చిన కింది బార్డర్ని చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ చూస్తున్నారు కదా, మంచి రాయల్ బ్లూ షేడ్లోనైతే బార్డర్ వచ్చేసిందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ శారీకి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిన శారీని తీసుకున్నాను. ఇందులో డార్క్ వైలెట్ షేడ్ బార్డర్ ఉన్న శారీ ఉంది. లైట్ షేడ్ మనకి పర్పుల్ షేడ్ బార్డర్ ఉన్న శారీ ఉంది. దగ్గరగా 12 శారీ కలర్స్ అయితే ఉన్నాయండి. ఇక శారీకి వచ్చిన బార్డర్ని చూస్తున్నారు కదా, 5 ఇంచెస్ ఉంది. కిందనేమో సెల్ఫ్ డిజైన్లో ఒక 3 ఇంచెస్ వరకు డిజైన్ ఉంటుంది. పైన 2 ఇంచెస్ వరకేమో ఇలా ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన డిజైన్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చేసింది. బార్డర్ అయితే 5 ఇంచెస్ ఉంది. ఇక శారీ సెంటర్లో చూస్తున్నారు కదా, ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి. ఈ మ్యాంగో డిజైన్ లోపల కూడా ఇలా నీట్గా డిజైన్ అయితే ఉందండి. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ అండి. ఇదైతే ప్రింట్ కాదు, జరీ వీవింగే. ఇక్కడ పై బార్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక 3 ఇంచెస్ వరకు పై బార్డర్ వచ్చేస్తుంది. సేమ్ అదే బ్లూ షేడ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కింది బార్డర్లో మనకి సెల్ఫ్ డిజైన్ ఉంది కదా, అది 3 ఇంచెస్ వస్తే పై బార్డర్లో వచ్చేసి 1 ఇంచ్ వరకే ఉంటుంది. ఓవరాల్గా సూపర్గా ఉందండి శారీ అయితే. మీరు ఆర్డర్ని చేసిన తర్వాత అయితే రిటర్న్ చేయరండి, అంత మంచిగా వచ్చేసింది. ఈ శారీని తీసుకున్న తర్వాత ఇంకో శారీని కూడా తీసుకుంటారు, అంత మంచిగా ఉన్నది ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీ అండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వివింగ్ అయితే నీట్గా వచ్చేసింది. శారీ అయితే మంచి లైట్ వెయిట్గా ఉందండి. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా ఒక రోజంతా క్యారీ చేయగలుగుతారు. శారీ ఎండింగ్ పార్ట్లో చూస్తున్నారు కదా, మనకు ఒక 1/2 మీటర్కి కొంచెం ఎక్కువ ప్లెయిన్ అయితే వచ్చేసింది. 1 మీటర్ కూడా లేదండి ఇక్కడ ప్లెయిన్ అంటే ఏం లేదండి. సెంటర్లో వచ్చిన మ్యాంగో డిజైన్ రాదు, కానీ పై బార్డర్ కింది బార్డర్ అయితే కంటిన్యూగా వచ్చేస్తుంది. శారీ లెంత్ కూడా కరెక్ట్గా ఉంది, 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్తో ఉంది. ఈ శారీలో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేను కొన్ని పిక్స్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను, మీరైతే చూసేయచ్చు. అలాగే లింక్ ఇస్తాను కాబట్టి ఒకసారి లింక్ను ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన కలర్ ఆప్షన్ అయితే తప్పనిసరిగా ఈ క్యాటలాగ్లో ఉంటుంది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చేసిందండి. మంచి రాయల్ బ్లూ షేడ్లోనే ఈ బ్లౌజ్ అయితే ఉంది. పై బార్డర్ కింది బార్డర్ కూడా ఈ బ్లౌజ్కి అయితే వచ్చాయి. మీకు నచ్చిన విధంగా బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. మధ్యలో మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది బ్లౌజ్కి అయితే. శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి, నీట్గా వచ్చేసింది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది కాబట్టి శారీ కలెక్షన్ని మిస్ అవ్వకండి. చూయించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ని అయితే తీసుకొచ్చాను కదా. ఈరోజు ఇప్పుడు చూపించే శారీ కూడా ఈ సాటిన్ బార్డర్ శారీస్ అయితే మీషోలో ట్రెండ్ అవుతున్నాయండి. మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో నుంచి అయితే నేను కొన్ని శారీస్ని తెప్పించాను. ఇప్పుడైతే ఈ శారీకి వచ్చిన పళ్ళుని చూసేద్దాం. పళ్ళులో మొత్తం కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి. ఈ ఫ్లవర్స్ శారీకి కూడా ఉంటాయి. పళ్ళుకి ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని లైన్స్ వచ్చాయి కదా, ఆ లైన్స్ అయితే ఇక్కడ పళ్ళునైతే కొంచెం హైలైట్ చేస్తాయి. ఈ పళ్ళు అంతా కూడా 1/2 మీటర్ ఉంటుంది. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుందండి.
ఈ శారీకి రెండు వైపులా సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది. ఈ సాటిన్ బార్డర్ వెడల్పు కూడా ఒక 3 ఇంచులు ఉంటుంది. మరీ ఎక్కువ అయితే ఉండదు. పైన మనకి ఇలా మెరుపుతో ఉన్న లైన్ ఉంది కదా, ఇదైతే ప్రింట్ కాదండి, శారీకి వచ్చిన వీవింగే. మంచి షైనింగ్తో అయితే ఈ లైన్ వచ్చేసింది. ఈ సాటిన్ బార్డర్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసింది, వర్త్ ఇట్ అని చెప్తాను. శారీ మొత్తం వచ్చేసి కూడా బేబీ పింక్ షేడ్లో ఉంటుంది. ఈ సెంటర్లో వచ్చిన ఫ్లవర్స్ కలర్స్ చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ షేడ్, లావెండర్ కలర్, అలాగే డార్క్ పింక్ షేడ్లోనైతే ఫ్లవర్స్ పెద్ద పెద్దగా వచ్చేస్తాయి. ఇక్కడ శారీ పై బార్డర్ కింది బార్డర్ కూడా చూపిస్తున్నాను కదా, సేమ్గా ఉంటుందండి, తేడా అయితే ఏమీ ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా నీట్గా వచ్చేసిందండి. శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు. శారీకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం కూడా తేడా ఉండదండి, ఒకే విధంగా ఉంటుంది. ఇందులో కలర్ పోయే ఛాన్స్ ఉండదు, శారీ ముడతొచ్చే ఛాన్స్ ఉండదండి. ఇలాంటి సాటిన్ బార్డర్ శారీస్ని అయితే వాషింగ్ మిషన్లో వేయకండి, ఎందుకంటే మధ్యలో మంచి ప్యూర్ జార్జెట్ శారీ కాబట్టి ఏమి కాదు, కానీ సాటిన్ బార్డర్ కదా, మిషన్లో వేసినప్పుడు కొంచెం వాష్ ఎక్కువ అవుతుంది కాబట్టి బార్డర్ కొంచెం తేడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మామూలుగా మనం నార్మల్ వాష్ చేసుకున్నట్టుగా బయట చేసుకుంటే బెటర్. ఇలాంటి సాటిన్ బార్డర్ శారీసే. మధ్యలో వచ్చిన శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ అండి, చాలా మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇక శారీ ఎండింగ్ వర్క్ కూడా డిజైన్ అయితే ఉంది. మరొక విషయం అండి, లైట్ వెయిట్ అంటే మనకి 60 గ్రామ్స్ శారీస్ వస్తాయి కదా, అలా కాదండి, ప్యూర్ జార్జెట్ శారీ, చక్కగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి 80 సెంటీమీటర్స్ వచ్చేసింది. మంచి బేబీ పింక్ షేడ్లోనైతే బ్లౌజ్ ఉందండి. ఇక్కడ సాటిన్ బార్డర్ కూడా పైన కింద వచ్చేసింది కాబట్టి హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ అయితే సరిపోతుంది. ఓవరాల్గా శారీ లెంత్ కూడా 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుందండి. శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీని కూడా నేను సాటిన్ బార్డర్ శారీనే తీసుకొచ్చాను. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్ అంటే ఈ సాటిన్ బార్డర్ శారీస్ అండి. మనకి డైలీ వేర్గా కానీ, ఆఫీస్ వేర్గా కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు సింపుల్గా నీట్గా లుక్ ఉండే విధంగా కట్టుకోవాలంటే ఇలాంటి శారీస్ అయితే బెస్ట్గా ఉంటాయి. మనం కూడా ఒక రోజంతా క్యారీ చేయొచ్చు. అందుకనేసి అయితే నేను ఈ శారీ కలెక్షన్ అయితే ఎక్కువగా తీసుకొచ్చాను. ఇక శారీకి వచ్చిన పళ్ళు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదండి, మొత్తం కూడా ఇవే ఫ్లవర్స్ అయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వచ్చేసాయి. ప్రత్యేకంగా పళ్ళు అయితే ఏమీ లేదు. ఈ సాటిన్ బార్డర్ కూడా పై బార్డర్ కింది బార్డర్ ఒకే విధంగా ఉంటుందండి. మధ్యలో అయితే మంచి ఫ్లవర్స్ వచ్చాయి. శారీ కూడా మంచి ఎల్లో షేడ్లో ఉందండి. మనకి లెమన్ ఎల్లో అయితే కాదండి, మంచి ఎల్లో ఉంటుంది కదా, మన ఇంట్లో పసుపు ఉండే ఎల్లో, ఆ ఎల్లోలోనైతే శారీ ఉంటుంది. సూపర్గా ఉంది ఈ కలర్ అయితే, ఎవరికి కట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా వస్తుంది. హల్దీ ఫంక్షన్స్కి అలా కూడా ఇలాంటి శారీని అయితే ప్రిఫర్ చేయొచ్చు, అంత మంచి ఎల్లోలోనైతే ఈ శారీ ఉందండి. ఇక్కడ శారీ సెంటర్లో అంతా కూడా మనకి బ్లూ, పింక్, అలాగే డార్క్ బ్రౌన్ షేడ్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయండి. మొత్తం కూడా ఇలా బంచెస్గానైతే అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ సాటిన్ బార్డర్ అయితే కంటిన్యూస్గా వచ్చేస్తుంది. ఈ బార్డర్ పైన కూడా మనకి షిమ్మర్ లైన్ ఉంది కదా, మెరిసే లైను, ఆ లైన్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉండదండి. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ శారీ అండి, నీట్గా ఉంది. మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ కలర్ పోదు, ముడత రాదు, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. నీట్గా ఉంది శారీ అయితే. ప్రైస్ కూడా మనకి మంచి రీజనబుల్గా ఉంది. ఇక్కడ శారీ లెంత్ కూడా కరెక్ట్గా ఉందండి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎండింగ్ వరకు కూడా నేను చూపించాను కదా, నీట్గా డిజైన్ అయితే వచ్చేసింది. ఏంటంటే ఇందులో పళ్ళు ఒకటే రాలేదు కానీ నీట్గా వచ్చేసింది. ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా విడిగా ఇచ్చేసారు. బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్స్ వచ్చింది. మనకి ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా శారీలో, అలాంటి పింక్ డాట్స్ అయితే ఈ బ్లౌజ్కి వచ్చాయి. డిఫరెంట్గా ఉంటుందండి, డిజైనర్ శారీ కట్టుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా, సేమ్ సాటిన్ బార్డర్ వచ్చేసిందండి. పై సైడ్ కింది సైడ్ అయితే మీకు హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ సరిపోతుంది. మధ్యలో మొత్తం కూడా ఇలా చిన్న చిన్న వైట్ అండ్ పింక్ డాట్స్ అయితే వచ్చాయి. నీట్గా ఉందండి. బ్లౌజ్ కుట్టించుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ డిఫరెంట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. శారీని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. మరొక ఫ్యాన్సీ శారీని అయితే తీసుకొచ్చేసానండి. ఈ శారీ వచ్చేసి ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి. ఇంత తక్కువ కాస్ట్లో శారీ ఎలా వస్తుందో అనేసి అయితే ఆర్డర్ని చేశాను, కానీ చాలా బాగా వచ్చేసిందండి. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూపిస్తాను. శారీ ప్రైస్ అయితే మనకి 550 రూపీస్ లోపే శారీ వస్తుందండి. తక్కువ ప్రైస్ అయినా శారీ మాత్రం సూపర్గా వచ్చేసిందండి. మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని సెట్ చేయించుకోవాలి అన్నా, హాఫ్ శారీని చేయించుకోవాలన్నా, కిడ్స్కి ఫ్రాక్స్ లేదా డిజైనర్ ఫ్రాక్స్ని కుట్టిస్తూ ఉంటాం కదా, అలా కుట్టించాలి అన్నా మనకి 550 రూపీస్ లోపే ఇంత పెద్ద శారీ వచ్చేస్తుంది. చక్కగా
మీరు డిజైనర్ ఫ్రాక్స్ని కానీ లేదా లాంగ్ ఫ్రాక్ని కానీ సెట్ చేయించుకోవచ్చండి. మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్గా కూడా ఈ శారీని కన్వర్ట్ చేసుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ముందుగా పళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 1/2 మీటర్కి ఎక్కువగానే పళ్ళు వచ్చేసింది. ఇందులో పికాక్ డిజైన్ వచ్చిందండి. పళ్ళులో మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరీ అలాగే గోల్డ్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఇక్కడ వర్క్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, కింద పైన మనకి ఇలా ఒక డిజైన్ వచ్చేసింది. 1 ఇంచ్ 1 ఇంచ్ మధ్యలోనైతే ఒక 5 ఇంచెస్లోనైతే మంచి ప్యారెట్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇక్కడ ప్యారెట్ చూస్తున్నారు కదా, ఆపోజిట్ వేలో ఉండి లీఫ్ డిజైన్ వచ్చేసింది ఇలా రౌండ్గా. శారీ బార్డర్లో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుందండి. ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుంది. బార్డర్లో అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ ఉందండి. మనకి గోల్డ్ జరీ వీవింగ్ నీట్గా వచ్చేసింది. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ కూడా రెడ్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. బార్డర్ వచ్చేసేమో గ్రీన్ కలర్లో ఉందండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్లోనైతే నేను తీసుకొచ్చేసాను. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ని అయితే చూసి ఆర్డర్ని చేయొచ్చు. శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లీఫ్ డిజైన్ కూడా గోల్డ్ జరీ వీవింగ్ గోల్డ్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఉంటుంది. మొత్తం జరీ వీవింగ్ కాదు, అలానే థ్రెడ్ వీవింగ్ కూడా కాదండి, మిక్స్డ్లోనైతే వచ్చేస్తుంది. ఇక శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా ఉంటుంది. తేడా అయితే ఏముండదు. 7 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అయితే నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందండి. చాలా బాగుంది. శారీ కూడా మరీ ఓవర్ వెయిట్ అయితే లేదు, లైట్ వెయిట్గానే ఉంది. శారీ కూడా పెద్దగా ఉందండి. 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. శారీ చాలా పెద్దగా వచ్చేసింది. ఎండింగ్ పార్ట్ వరకు కూడా మనకైతే డిజైన్ వచ్చేస్తుంది. ప్లెయిన్ అయితే ఏమీ ఉండదు. ఈ శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. నేను మొత్తం కూడా శారీని ఓపెన్ చేసి చూపించాను కదా, నీట్గా వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. మనకి పళ్ళు బార్డర్ ఏ కలర్ ఉందో లైట్ గ్రీన్ షేడ్లో అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. మీకు నచ్చిన విధంగా అయితే పెట్టి కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ అయితే ఇలా డైమండ్ షేప్ డిజైన్ పింక్ థ్రెడ్ వీవింగ్తో ఉంటుంది. మనకి శారీ బార్డర్ ఏమో ప్యారెట్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడైతే ఈ విధంగా వచ్చింది. మీకు నచ్చితే ఈ బార్డర్ని హ్యాండ్స్కి పెట్టించేసుకోవచ్చు, లేదంటే మధ్యలో ఫ్యాబ్రిక్తోనే హ్యాండ్స్కి సెట్ చేయించుకున్నా కానీ సరిపోతుందండి. ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉంది కాబట్టి నచ్చిన విధంగా సెట్ చేయించుకోండి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసిందండి. గోల్డ్ జరీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్తోనే ఈ బ్లౌజ్లో కూడా వర్క్ అంతా కూడా వచ్చేసింది. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. చక్కగా బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. మీరు లాంగ్ ఫ్రాక్గా అలా సెట్ చేయించుకోవాలి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కంటే పళ్ళుకి వచ్చిన పార్ట్ని ఒక డ్రెస్కి సెట్ చేయించుకున్న ఈ బ్లౌజ్ని మరొక డ్రెస్ బాడీ పార్ట్కి సెట్ చేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే చూడండి. శారీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్నా పెట్టుబడులకి వాడాలి అన్నా తక్కువ ప్రైస్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ని పెట్టారంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఈ శారీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. శారీకి వచ్చిన పళ్ళు అయితే మనకు ఒక 1/2 మీటర్ అంతే ఉంటుంది. ఈ పళ్ళులోనైతే ఇలా డిఫరెంట్ పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మనకి పర్పుల్ షేడ్ అండ్ బ్లూ షేడ్లోనైతే ఈ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అక్కడక్కడ బ్రౌన్ షేడ్లో కూడా ఈ పళ్ళులో డిజైన్ అయితే ఉందండి. ఓవరాల్గా 1/2 మీటర్ వరకే ఉంటుంది. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీ మొత్తం కూడా సాటిన్ మిక్సింగ్లోనైతే ఉంటుందండి. జార్జెట్ అండ్ సాటిన్ మిక్సింగ్లోనైతే శారీ ఉంటుంది. ప్యూర్ జార్జెట్ అయితే కాదు. ఇక్కడ సాటిన్ బార్డరే వచ్చేసింది మనకైతే. పైన కింద ఇదే బార్డర్ అయితే ఉంటుంది. ఈ శారీలో వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా హాఫ్ వైట్ షేడ్ లైట్ బేబీ పింక్ షేడ్లోనైతే కనిపిస్తాయండి. కాడలు కూడా మనకి ఇలా బ్లాక్ షేడ్లోనైతే వచ్చేసాయి. శారీ మొత్తం కూడా మనకి మంచి పర్పుల్ షేడ్ శారీ అండి. పర్పుల్ షేడ్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ శారీ కలర్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. మీరు పార్టీ వేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ శారీని అయితే చక్కగా తీసేసుకోవచ్చు. డైలీ వేర్గా కూడా బాగుంటుంది. శారీలో మొత్తం కూడా ఇదే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ప్లెయిన్ అయితే రాదు. శారీ మళ్ళీ చెప్తున్నానండి, ప్యూర్ జార్జెట్ అయితే కాదు. ఇందులో సాటిన్ మిక్సింగ్ అయితే ఉంటుంది. మంచి సాఫ్ట్గా ఉందండి. డిజైనర్గా లాంగ్ ఫ్రాక్ని సెట్ చేయించుకోవాలి అన్నా కానీ ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి. ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రాక్స్ కావాలి అంటే ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది. ఆ విధంగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే శారీని చూడండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇలా పర్పుల్ షేడ్ శారీని అయితే తీసుకున్నాను. శారీ లెంత్ విషయానికి వస్తే 5.5 మీటర్స్ అయితే ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. డ్యామేజ్ కూడా ఏమీ రాలేదండి, నీట్గా వచ్చేసింది. ఈ శారీకి బెస్ట్గా ఏంటంటే బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ పర్పుల్ షేడ్లోనైతే వచ్చేసింది. ఈ బ్లౌజ్ని కుట్టించుకొని మనం వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ సాటిన్ బార్డర్ అయితే పైన కింద అయితే సేమ్గా వచ్చేసింది. మనకి శారీకి వచ్చిన విధంగానే ఈ బార్డర్ని హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు.
బ్లౌజ్ అయితే 90 సెంటీమీటర్స్ వచ్చిందండి. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూపించలేదు కదా, చూసేయండి. ఇలా హాఫ్ వైట్ షేడ్లోనైతే ఉంటుంది. ఇందులో కలర్ పోయే ఛాన్స్ కూడా ఏమి ఉండదండి. శారీ అయితే సూపర్గా ఉంది. ఈరోజు తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా సూపర్గా వచ్చాయండి. ముందు ముందు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మన ఛానల్లో రాబోతుంది. శారీసే కాదండి, బ్యాంగిల్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, అలాగే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా రాబోతుంది. నేను హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా తెప్పించాను. ముందు ముందు ఆ వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా మన ఛానల్లో చూపించాలన్నది అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నేను అలాంటి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మరి నేను చూపించిన ఈ శారీస్లలో మీకే శారీ నచ్చిందో, మీరు ఏ శారీని తీసుకున్నారో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించిన ఈ శారీస్ నచ్చితే ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.